నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం ఎన్నో ఇంచుమించు సుమారు నెలల నుంచే అనుకుంటా ఒక టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే పత్రి గారి జ్ఞాన సందేశాలు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి పత్రి గారి నోటమ్మట ఎన్నో జ్ఞానవంతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కిందటి ఫస్ట్లో కోవిడ్ టైంలో 100 రోజులు రోజుడిచి రోజు జ్ఞానం మీద ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు. ఒక పాయింట్ చెప్పడము, దాన్ని ఆ గంట వివరించేవారు అనేక ఎగ్జాంపుల్స్తో అర్థమయ్యే డీట్లో. అయ్యే నేను రాసుకున్నాను, ఆ పాయింట్లన్నీ బయటికి విడదీసి ఇప్పుడు నేను మళ్ళా నాకు స్ట్రైక్ అయినటువంటి పాయింట్లతో వివరిస్తున్నాను. ఇవి మనందరికి బాగా ఉపయోగపడతాయి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడతాయి. మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనకు తెలియజేస్తాయి అన్నీ. ఇప్పుడు మనం ఈ మార్గంలో ఎంతో కృషి చేస్తున్నాం, ఎన్నాళ్ళ నుంచో కృషి చేస్తున్నాం. మరి చేస్తూ ఉంటే ఏమైనా కొద్దిపాటి జ్ఞానం సంపాదించామా లేదా అన్నది మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. లేకపోతే ఇందులోకి వచ్చినా వేస్ట్. ఇంచేతంటే చాలామంది ఇందులోకి వస్తే ఎదుగుదల అంటే అనుభవాలు అనుకుంటారు, లేకపోతే ఏదో శారీరక పరమైన కాస్త రోగం నయం కావడం, ఏదో మానసికమైనటువంటి కోరికలు కొన్ని తీరడం అయ్యి అనుకుంటారు. అవేమీ ఆధ్యాత్మిక ఎదుగుదల కాదది. ఆత్మ ఎదుగుదల కాదు. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఆత్మ ఎదుగుదల. శరీరానికి లాభం కలిగితే ఆత్మ ఏమి ఎదుగుతుంది? మనసు యొక్క కోరికలు తీరితే ఆత్మ ఏమి ఎదుగుతుంది? ఆత్మ ఎదగాలి అంటే జ్ఞానం కలగాలి, అది ముఖ్యం. అదే చెప్పారు. ఇంచుమించు 100 టాపిక్స్ చెప్పారు రోజుడిచి రోజు. 70-80 టాపిక్లు ఆత్మజ్ఞానం మీదే ఉన్నాయి. అన్ని విషయాలు చెప్పారు ఆయన. నిజంగా ఆ కోవిడ్ ఎంతో మేలు చేసిందని అనుకోవాలి. లేకపోతే ఆ జ్ఞానం అంతా ఆయన నోట్లోంచి బయటికి రాదు. అన్ని విషయాలు మనకు తెలియవు. నేను ఇప్పుడు పత్రి గారి వీడియో లింక్ ఒకటి పెట్టాను. నేను ఈ మధ్య ఓపెన్ చేశాను పత్రి గారు. ప్రతి ఒక్కరు అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మొత్తం అన్నీ వస్తాయి. ఒక 1000-1200 ఉన్నాయి అన్ని ఆయన చెప్పిన సందేశాలు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి వినండి, నోట్ చేసుకోండి. మీరు పత్రి గారు వినేటప్పుడు పెన్ను పుస్తకం దగ్గర ఉండాలి, డైరీ. ఆ 2 దగ్గర పెట్టుకుని ఉన్న పాయింట్లు అందులోంచి ఆయన చెప్పిన దాంట్లో మీరు నోట్ చేసుకోండి. డైరీలు ఎన్ని అవుతాయి, నష్టం ఏంటి? ఇది చేయండి, మీ జ్ఞానం బాగా పెరుగుతుంది. ఒక్కసారి ఏం పెరగదు, మెల్లిమెల్లిగా రావాలి, స్టెప్ బై స్టెప్. 10 అంతస్తులు మేడ ఎక్కాలంటే ఒక మెట్టు ఎక్కేస్తే పైకి వెళ్ళిపోతావు ఏంటి? ఒక మెట్టు తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా ఎక్కుతూ ఉంటే మెల్లిమెల్లిగా పైకి వెళ్తాం. ఈ జ్ఞానం కూడా అంతే, నెమ్మది నెమ్మదిగా. కొంచెం ఎదిగామా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అది నేను చెప్పేది. దానికి ఎలా కుదురుతుంది అంటే పత్రి గారు చెప్పినటువంటి విషయాలు చూసుకుంటే మనం ఎదిగామా
లేదా అన్నది అర్థమవుతుంది. అంచేత అనుభవాలు కూడా పెద్ద గొప్ప ఏం కావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా మంది అనుభవాల మీద దృష్టి పెడతారు. ఏదో నాకు అది కనిపించింది, ఆయన కనిపించాడు, ఈయన కనిపించాడు, ఆయన నుంచి మెసేజ్ వచ్చింది, లేకపోతే నాకు ఈ మెసేజ్ అందింది, నేను ధ్యానంలో కూర్చుంటే ఏదో మెసేజ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ పత్రి గారు ఎందుకు సమర్థిస్తారంటే, ఇవన్నీ ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళలో ఉత్సాహం, ప్రోత్సాహం ఉండదు. ఎన్నాళ్ళు కూర్చుంటాం ఇలాగే అనుకుంటారు. కొత్త వాళ్ళకు కూడా అట్రాక్షన్ ఉండదు. అందుకే ఆయన చెప్పమంటూ ఉంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటే, ఓహో! వాళ్ళకొచ్చింది మనకు వస్తుందనేటువంటి ఆసక్తి వాళ్ళలో బయలుదేరుతది. వీళ్ళకి కూడా నిరుత్సాహపడరు. కానీ గుర్తెట్టుకోండి, ఈ అనుభవాలన్నీ పెద్ద నా లెక్క అవుతే ప్రయోజనం లేదు. ఇటువంటివి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కారణం ఏంటంటే, పత్రి గారు కూడా చెప్పారు ఒకసారి, అనుభవాలు వస్తే మంచిది, అనుభవాలు రాకపోతే మరీ మంచిది. ఇంకొకటి ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది, మీరు ఎదుగుతున్నారు కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి, అనుభవాలు రాకపోతే మరీ మంచిది అని. ఇంకేతంటే, ఈ సాధన తీవ్రంగా చేసే వాళ్ళకి ఈ నియమాలు అవి పాటిస్తూ, కొంతమందికి వస్తే వచ్చుండొచ్చు. నా లెక్క అయితే 95% వచ్చే అనుభవాలన్నీ మనసు నుంచి వచ్చేవే కానీ అసలైనవి కావు. అసలు ఎవరు ఉండరని అన్నం. ఉంటే ఉండొచ్చు ఓ 5%. అంతమందిలో వీళ్ళ శాతం ఎంత? చాలా అల్పం. అది అక్కడ కూడా అదేం గొప్ప విశేషమేం కాదు. ఎందుకంటే వాడికి ఆ అనుభవం వచ్చింది, మీకు అలాంటి అనుభవం రాలా. మీరెందుకు నేను తక్కువ, వాడు ఎక్కువ అనే భావంలో ఉంటారు? మీకు ఇంతకు ముందు జన్మలో ఆ అనుభవాలన్నీ అయిపోయినాయి. ఇంకా కొత్త వాటి కోసం మీరు ఇక్కడికి వచ్చారు, ఈ జన్మ తీసుకున్నారు. వాడికి ఇదే ప్రథమం. అయిపోయింది, మీకు ఎందుకు వస్తుంది? 10th చదివేశారు, మళ్ళా 10th చదువుతారా? ఇంటర్లోకి వెళ్తారు, అక్కడ పాఠాలు వేరే ఉంటాయి. అయిపోయినాయి, మళ్ళా ఎలా వస్తాయి? అంచేత నీకు రాలేదు అంటే మరీ మంచిది అన్నారు. ఎందుకు మంచిది అంటే, ఇంకా మళ్ళీ ఈ జన్మ వేస్ట్ చేసుకుంటావా అట్లన్నిటి కోసం? అయ్యేందుకు నీకు? నువ్వేం చేస్తున్నావో, నువ్వేం సాధిస్తున్నావో, నీ జ్ఞానం ఎంత పెరిగిందో నువ్వు వాటి మీద పెట్టు. ఎవడైనా జ్ఞానం సంపాదించుకోవాలి, పూర్ణ జ్ఞానం అవ్వాలి, భూమి మీదకి మళ్ళా రాకుండా ఉండాలి, అదే ఇంకంతగానే ఇంకేం లేదు. ఆ జ్ఞానం ఎంత పెరిగింది దాని మీద దృష్టి పెట్టు. ఆ అనుభవాలు నువ్వేం చేసుకుంటావు? నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను వస్తే రానివ్వండి ఎవరికైనా, సరే సంతోషం అనండి. నీకు రాలేదని బాధపడకండి. అది నేను చెప్పేది, ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది. నేను ఎప్పుడూ బాధపడను. అందుకే పత్రి గారిని ఫాలో అవ్వాలి, అవుతేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. 15 ఏళ్ళు 16 ఏళ్ల క్రితం నాకు పత్రి గారితో ఆయన అనుభవాల నుంచి ఇవన్నీ నేర్చుకున్నాను.
ఇంకో విషయం చెప్తాను పత్రిక జరిగిన అనుభవం. అప్పుడు ఆ టైంలో ప్రతి నెల భీమవరం వచ్చేవారు. ఒక 3 రోజులు, 4 రోజులు ఉండేవారు. ఈ 3, 4 రోజులు ఆయన్ని మా జిల్లా అంతా తిప్పేవాడిని. కారులో తిరిగేవాళ్ళం. ఈ తిరుగుతున్నప్పుడు కారులోనే ఆయన పక్కనే కూర్చున్నప్పుడు నేను చాలా సందేహాలు అడిగేవాడిని. వాటికి ఆ సందర్భానుసారంగా ఆయన ఇచ్చేవారు. ఒక్కొక్కసారి ఆయన నుంచే కొన్ని విషయాలొచ్చేవి. అలాగే మన ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఎవరో కొంతమందొచ్చేవారు. ఆ సందర్భంగా కొన్ని నేర్చుకునేవాడిని. ఇలా మెల్లిగా చాలా విషయాలు. అవసరాన్ని బట్టి పత్రి గారే ఇంకోళ్ళని ఇంకోళ్ళ వంకపెట్టో మనకు బోధిస్తూ ఉంటారు. సరే. ఆ టైంలోనే ఎవడో ఒకడు ఓ తండ్రి ఆళ్ళ అబ్బాయిని తీసుకొని భీమవరం వచ్చాడు. అబ్బాయి వయస్సు 7, 8 ఏళ్ళు ఎంతో ఉంటాయి. 10 ఏళ్ళు లోపే. వాడు అందరిళ్ళకి తీసుకెళ్తూ ఉంటే ఆ ఇళ్ళల్లో వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రశ్నలు ఎన్నో అడిగేవారు. అడిగితే అన్నీ చెప్పేసేవాడు. ఇంతకుముందు ఇది, నువ్విది చేసుకోవాలి, అది చేసుకోవాలి. చాలా ఆశ్చర్యంగా ఉండేది. కరెక్ట్ కిందే అనిపించేది. ఆ వయస్సులో అసలు మాట్లాడడమే గొప్ప. అలాంటి విషయాలకి సమాధానాలు చెప్పడమేంటి? చాలా ఆశ్చర్యం. అది చూసి ఎవరికాళ్ళు అందరిళ్ళకి పిలిచేవారు. అని చెప్పుకున్నారు ఇది. అప్పుడు నాకనిపించింది. అంత చిన్న కుర్రోడు, వాడు అన్ని విషయాలు చెప్తున్నాడే. మనం ఇంత ఎదిగాము, ఇంత చేస్తున్నాము, ఇంత ధ్యానం చేస్తున్నాము. మనకొక్కటి లేదే, మనకొక్కటి తెలియట్లేదే. ఏంటి అని నాకు సందేహం వచ్చింది. అప్పుడు ఆ కారులో ప్రయాణం చేసేటప్పుడు పత్రి గారిని అడిగాను మెల్లిగా. ఏమని? ఏమండి ఆ కుర్రోడంట గొప్ప విషయాలన్నీ చెప్తున్నాడండి. చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నా. పత్రి గారు ఒకటే మాట అన్నారు. ఏమన్నారంటే, అలాంటివన్నీ నీకెప్పుడో అయిపోయినాయ్యా అని. అలాంటివన్నీ నీకెప్పుడో అయిపోయినాయి అన్నారు. అంటే అలాంటి అనుభవాలు నువ్వు ఇంతకుముందు జన్మల్లో పొందేశావు. ఆయన గ్రహించాడు. నేను ఆ ప్రశ్న అడిగాను అంటే, మనకి లేదు ఆ కుర్రోడికుంది అని నేను ఫీల్ అవుతున్నాననే విషయం ఆయన గ్రహించి, మరి మన గతం అన్నది మనకు తెలీదు కాబట్టి చెప్పాడాయన. దాని గురించి నువ్వేం ఆలోచించక్కల. ఇప్పుడు నువ్వు చేసే పని దానికంటా గొప్పది అని ఆయన చెప్పాడు ఇండైరెక్ట్ గానే. అప్పుడు అర్థమైంది. అంచేత అక్కడి నుంచి ఎవడు ఎన్ని అనుభవాలు చెప్తున్నా అసలు నేనేమి పట్టించుకోను. నవ్వుకుంటాను. అది. అక్కడి నుంచి జ్ఞానం మీదే నేను దృష్టి పెట్టాను. ఇంకా శరీర లాభాలు లేవు, మానసిక కోరికలు లేవు, ఇంకేం లేవు. అనుభవాలు, గడుగుడ్డు, గంగరపాసు ఏం లేవు. జ్ఞానం మీదే పెట్టాను. అదొక స్టేజి అనుభవాలు పొందడం అనేది. అదేం పరిపూర్ణ స్టేజ్ ఏం కాదు, గొప్ప స్టేజ్ ఏం కాదు.
ఈ ఎదుగుదలలో ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి. అదే గొప్ప, ధ్యానం చేస్తే అయ్యే రావాలని ఏం లేదు. మీరు ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నారు, అందుకే మీకు రాలా. చదివేసింది మీరు మళ్ళా చదువుతారేంటి అని తెలివి తక్కువ అంటాం. 10th అయిపోయాక, పాస్ అయిపోయాక, ఫస్ట్లో పాస్ అయ్యాక మళ్ళా 10th క్లాసులో చేరతావా? గుర్తుపెట్టుకోండి. మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నవాళ్ళం మనంతా. ఖచ్చితంగా మీ అందరి గురించి చెప్తున్నాను. ఇక్కడ మన క్లాస్కి ఇక్కడ అటెండ్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏం సామాన్యులు కాదు నా లెక్క. ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నానో నేను ఈ విషయం. మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. మీరు సామాన్యులు కాదు, చాలా ఉన్నతమైన జన్మలో ఉన్నారు. చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళు కొంచెం కృషి చెయ్యండి. నా సంసారం ఎలా ఉందేటి, నా కుటుంబం ఎలా ఉందేటి, నా ఆర్థిక స్థితి ఎలా ఉందేటి, ఇవన్నీ మీకు అనవసరం. మీ అంతట మీరు మీ ఇష్ట ప్రకారం మీరు కావాలని ఎంచుకొని వచ్చారు ఈ పరిస్థితి. ఆ ఉన్న పరిస్థితిని స్వీకరించండి. ఆ స్వీకరించడం మానేసి నాకు డబ్బు తక్కువ ఉంది అంటే 24 గంటలే దాని గురించి ఆలోచిస్తే ఇంకెందుకో జన్మ? అదే ఆలోచించడానికి వచ్చావు. ఉన్నది స్వీకరించడం. నాకు పిల్లలు లేరు అంటూ దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అంతా ఏ పని చేస్తున్నా ఇంక అదే ఆలోచిస్తే పిల్లలు లేరు, వాళ్ళకున్నారు. ఎవడు పిల్లల్ని చూస్తే నాకు అలాంటి ఉంటే బాగుండు అని ఎంతసేపు దృష్టి దాని మీద పెడితే నీ జ్ఞానం ఎక్కడొస్తుంది? కళ్ళు మూసుకుంటే పిల్లలే కనబడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి పెళ్ళాలు ఉండరు. ఎంతసేపు అదే ఆలోచిస్తే కళ్ళు మూసుకుంటే ఆ పిల్లవే కనపడుతూ ఉంటుంది. వాళ్ళకున్నారు, నాకు లేరు. ఇదిరా, దీన్ని ఆలోచించడం కోసం వచ్చావా? అందుకే ఏదైనా స్వీకరించాలి. ఏ పరిస్థితినైనా మనం అంగీకరించాలి. కొంతమంది భార్య ఉంటుంది, మధ్యలో చనిపోద్ది. కొంతమంది భర్త ఉంటాడు, మధ్యలో చనిపోతాడు. చాలా విచిత్రం ఇది. ఉండి లేనివాడు, పెళ్ళం లేనివాడు, వాడున్నాడు, పెళ్ళం లేదు, పెళ్ళి అవలా. ఇంకోటికి అయ్యింది, పెళ్ళం దూరం అయిపోయింది, మొగుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి ఒకటేగా. ఇదో రకం బాధ, అదో రకం బాధ. ఇక్కడ ఈ బాధలు పడ్డానికి ఇక్కడికి రాలా. జ్ఞానం కోసమే వచ్చాం భూమి మీద. నా పిల్లలు సరిగ్గా లేరు, నా మొగుడు సరిగ్గా లేడు, నా భార్య సరిగ్గా లేదు, నా ఆర్థిక స్థితి బాగలేదు, ఈ కాదు. అన్నీ బాగుండి ఇందులోకి వచ్చి మళ్ళా కొత్త గోల. వాళ్ళకి అనుభవాలు వస్తున్నాయి, నాకు రావట్లేదు.
ప్రతి ఒక్కళ్ళు 40 రోజులు క్లాస్ పెడతారు. 40 మంది మాస్టర్లను పిలుస్తారు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే గొప్పల కోసం ముందే ఈ అనుభవాలు చెప్తాడు. వీళ్ళు అక్కడి నుంచి పిచ్చెక్కిపోతారు. ఆయనకు వచ్చేసింది, అయితే నాకు వస్తుందన్నమాట అనుకుంటూ కళ్ళు మూసి కూర్చుని ఈరోజు వచ్చేస్తుందేమో, ఈరోజు వచ్చేస్తుందేమో. వాడికి శివుడు కనపడ్డాడంట, నాకెవరు కనపడతారో. వాడికి బాబాజీ కనపడ్డాడంట, నాకెవరు కనపడతారో. ఇలా వీటి మీద దృష్టి పెట్టి పెట్టవలసింది శ్వాస మీద, వీళ్ళ మీద వాళ్ళ మీద పెడతాడు. అలా పెడుతున్నంతసేపు ఎంతకాలం పెడతాడో అసలు ఏది రాదు. శ్వాస మీద ధ్యాస ఉంచితేనే జ్ఞానం వస్తుంది. అంతేకాని ఉత్తినే ఎలా వస్తుంది? అంచేత గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకు అనవసరం. ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా, జ్ఞానపరంగా ఎదుగుతున్నామా లేదా అన్నది చాలా చాలా ముఖ్యం. అది ఎలా తెలుస్తుంది అంటే పత్రి గారి చెప్పే సందేశాలను బట్టి మనకు అర్థమవుతుంది. వాటిని జాగ్రత్తగా మనం వింటూ దానికి అనుగుణంగా మన ప్రవర్తన మారేదా అన్నది చూసుకోవాలి. సరే, ఒక విషయం మీద చెప్పుకొస్తున్నాం గత 4-5 పార్ట్ల నుంచి. ఇవాళ 6వ పార్ట్ ఆ విషయం గురించి. ఏమిటంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అది పత్రి గారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఈ ఒక్క పాయింట్ మీదే 5 టాపిక్లను చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇంకా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇది అర్థమవుతే మీరు చాలా ఎదిగినట్టే. మీరు ఇది అర్థం చేసుకోకపోతే చాలా అజ్ఞానంలో ఉన్నట్టే. అర్థమైన వాడి ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది, అర్థం కాని వాడి ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. అంచేత మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మార్గంలోకి వచ్చి కూడా రాని వాళ్ళ గురించి నేను చెప్పట్లా. రాని వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టే. జ్ఞాన మార్గంలోకి, పత్రి గారి మార్గంలోకి రానివాడు పూర్తి అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. చాలా ప్రారంభ జన్మలే లెక్క. వాళ్ళు మనమేం చేయలేం. ఇందులోకి వచ్చి కూడా మీరు ఇంకా పూజలు చేస్తున్నా, ఆరాధనలు చేస్తున్నా, పారాయణలు చేస్తున్నా, బొట్లు పెడుతున్నా, అంటే ఆడవారి సంగతి కాదు నేను చెప్పేది, అలంకారాన్ని పెట్టుకోవచ్చు, దాని తప్పేం లేదు. దేవుడు బొట్టు అంటూ పెడుతూ ఉంటారు. కొంతమంది శివుడు అయితే విభూది పెడతారు, విష్ణు భక్తులు అయితే పొడుగు నామం పెడతారు. ఇలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో రకం. అలాంటివి ఏమైనా ప్రత్యేకతలు ఆడవాళ్ళు పెడితే మామూలు బొట్టు పెట్టుకోవచ్చు. అలాగే ప్రత్యేక వేషధారణ అంటే వాడికి ఇష్టమైన దేవుడి యొక్క లాకెట్లు వేసుకుంటూ ఉంటారు, ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు, కడియాలు ధరిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రత్యేకతలు చూపిస్తూ ఉంటాయి.
కాషాయాలు ధరిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ. వారు చాలా అజ్ఞానంలో ఉన్నారని తెలుసుకోవాలి. వాళ్లకు కొద్దిపాటి జ్ఞానం కూడా లేదని తెలుసుకోవాలి. అందుకే నేను ప్రారంభంలో పత్రి గారు అబ్జర్వ్ చేసేవాడు. ఆయన భీమవరం మన ఇంటికి వచ్చినప్పుడు ఒక 5 మాసాలు 6 మాసాలు వచ్చారు కంటిన్యూ. ఎంతో మంది కలవడానికి వచ్చేవారు. న్యాయంగా ఆయన కలవడానికి వచ్చారు అంటే అర్థం ఏంటంటే జ్ఞానం కోసం వచ్చినట్టు అనే అనుకుంటారు ఆయన. మరి అటువంటి వాళ్ళు అజ్ఞానంతో చేసే పనులేమిటో ఎత్తి చూపించాలి ఆయన. అటువంటి పనులు మానగలిగితేనే వాడు జ్ఞానవంతుడు అయినట్లు లెక్క. అది అంచేత వాడు అజ్ఞానంతో అయినా మాట్లాడుతూ ఉంటే సారి యొక్క శక్తి తెలియక వాగేస్తూ ఉంటారు కొంతమంది గొప్ప కోసం. నేను ఇలా అండి అలాగండి అంటూ. అందులో అజ్ఞానపూర్వకమైన మాటలు ఏమైనా ఉంటే గట్టిగా తిట్టేవాడు. ఏం చెప్తున్నావురా నువ్వు అని చెప్పి. అలా కొంతమంది కోపం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు కోటీశ్వర్లే, పెద్దోళ్లే. కానీ వాడికి నాకే అంతా తెలుసు అనే అహంకారంతో ఉండి వాడు చెప్పేదే కరెక్ట్ అనే మూర్ఖత్వంతో మాట్లాడేవారు. అటువంటి వాడిని మెల్లిగా చెప్తే ఎక్కదు, గట్టిగానే తిట్టేవారు. కోపం వచ్చి వెళ్ళిపోయారు కొంతమంది. అప్పుడు పత్రి గారు అన్నారు, చాలా మంది నేను తిడతాను అని అనుకుంటారు. అప్పుడు అన్నారు పత్రి గారు నాతోటి, నేను ఎందుకు తిడతాను, వాడి మీద నాకేంటి కోపం, ఏమన్నా శత్రుత్వం ఉందా, వాడి అజ్ఞానాన్ని వాడికి తెలియజేయడానికి మెల్లిగా చెప్తే అర్థం కాదు కాబట్టి కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాను. రోడ్డు మీద పోయే వాళ్ళని ఏమన్నా తిడతానా, నాకేంటి సంబంధం, నా దగ్గరికి వచ్చాడు కాబట్టి, నా జ్ఞానం కోసం వచ్చాడు కాబట్టి వాడిని సరిచేయవలసిన బాధ్యత నాది. అందుకు కొంచెం కోపగించుకుంటారు అని చెప్పారు. అది వాళ్ళ గురించి నాకు చెప్పినా ఇండైరెక్ట్ గా నాకు కూడా కొంత లెసన్ కిందే అర్థమైంది. ఓహో, పత్రి గారు ఎప్పుడైనా మనల్ని తిట్టినా కూడా మన ఎదుగుదలకు, మనలో మార్పు కోసం, మనలో ఉన్న తప్పులు సరిచేయడం కోసమే తప్ప ఆయనకి మన మీద కోపం ఎందుకు ఉంటుంది అన్నది అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి ఏమి తిట్టినా ఆయన, దేని గురించి తిట్టినా వెంటనే ఇప్పుడు నాలో లోపం ఏంటి, నేను చేసిన తప్పేటి, ఏమన్నా పొరపాటు ఉందా, లేకపోతే ఎందుకు తిడతారు అని ఆ కోణంలో ఆలోచించేవాడు. నన్నెందుకు తిట్టారు అన్నది కాదు, దీనికి ఎంత కోపం ఏంటి అది కాదు. ఆయన బ్రహ్మజ్ఞాని. జాలి, దయ, కరుణ, ప్రేమ అపారంగా ప్రవహిస్తుంది ఆయనలోంచి. కోపం ఎందుకు ప్రదర్శిస్తాడండి? అది అలా ప్రవహిస్తుంది కాబట్టే మనలో మార్పు తీసుకురావడానికి ఆయన ప్రవర్తన అలా ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా నాలో లోపం ఉండేది. మాట్లాడిన మాటల్లో కానీ, చేసిన పనుల్లో కానీ, లేకపోతే పైకి ఒక రకంగా మాట్లాడి లోపలి ఉంటే పడిపోయేవి. వెంటనే సరి చేసుకునేవాడిని. అంతేకాదు, సరి చేసుకోవడమే కాదు,
నేను మళ్ళా పత్రిగారితో కూడా చెప్పేవాడిని. కొంచెం ఆలోచించి అర్థమైన తర్వాత ఒక్కోసారి వెంటనే అర్థమయ్యేది, ఒక్కోసారి తర్వాత అర్థమయ్యేది. ఆయన ఫోన్ చేసి చెప్పేవాడిని. నాలో లోపం ఉంది. మీరిప్పుడు చెప్పడం వల్ల నేను అది సరి చేసుకున్నాను. ఇంకెప్పటి నుంచి అలా ప్రవర్తించను అని చెప్పేవాడిని. ఈ మధ్య కూడా చాలా పడినాయి. నేను ఇంత స్థాయిలో ఉన్నా. కొన్ని వ్యవహారాల్లో పేరవరం వ్యవహారం. కొన్ని విషయాలు నేను ప్రవర్తించిన తీరు చూసి సార్ ఏం అన్నారంటే, "నువ్వు బ్రహ్మజ్ఞాని అన్న విషయం మర్చిపోతున్నావు" అని పదే పదే గుర్తు చేశారు. "నువ్వు అందరిలాగా సామాన్యంగా ప్రవర్తిస్తావేటి?" అప్పుడు అర్థమైంది. కరెక్టే కదా! ఇన్ని చెప్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. మళ్ళా నేను సార్‌కి మర్నాడు ఫోన్ చేశా. ఫోన్ చేసి చెప్పాను. "మీరు చెప్పింది అర్థమైందండి. ఇంకా నా ప్రవర్తన నేను మార్చుకుంటానని" చెప్పాను. అలా ఎప్పటికప్పుడు సరి చేస్తారా? అది. అంచేత గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇంకొక్కసారి చెప్తున్నాను పత్రిగారి సందేశం. అద్భుతమైన సందేశం. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అంటే దాని అర్థం ఆత్మజ్ఞాని పనులు చేయడు. అంటే అజ్ఞాని చేస్తాడనేగా. అంటే ఎవరైతే ఇంకా పూజలు చేస్తున్నా, ఈ క్లాసు విని ఇంకా వాళ్ళు వదులుకోలేకపోతే, ఆరాధనలు చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, పారాయణలు చేస్తున్నా, బొట్లు పెడుతున్నా, ఆడవాళ్ళు మామూలుగా పెట్టుకునే బొట్లు గురించి కాదు నేను చెప్పేది. ప్రత్యేక వేషధారణ ఉన్న గుర్తింపులు, జంధ్యం వేసుకోవడం, అటువంటి లాకెట్లు ధరించడం, ఉంగరాలు పెట్టుకోవడం, కడియాలు వేసుకోవడం, అలాంటి డ్రెస్సులు ధరించడం, వారు చాలా అజ్ఞానంలో ఉన్నారన్న సంగతి తెలుసుకోవాలి. వారికి కొద్దిపాటి జ్ఞానం కూడా లేదు అన్నది తెలుసుకోవాలి. అంచేత మరి అంత గొప్ప జ్ఞాని అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరి ఎంతో చెప్పారు. ఎన్నో విషయాలు చెప్పారు. అదే ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంచేత ఆయన చెప్పినటువంటి ఇంకొక విషయం ఇప్పుడు చెప్పుకుందాం. చాలా ముఖ్యం. ఆయన ఏమన్నారంటే, తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా. రాసుకోండి, తప్పేం లేదు ఈ సందర్భంలో. అక్కడ మంచి తీర్థము మన పంచనుండే. మంచి తీర్థము మన పంచనుండే. దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది. దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది. కాళికాంబ హంస కాళికాంబ. పత్రిగారు వివరించిన దీని తాత్పర్యం. దీనికి పత్రిగారు ఏం చెప్పారంటే, చాలా మంది ఇప్పుడు చూస్తే భద్రాచలంలో ఒక దేవుడు ఉన్నాడు అంటే శ్రీరాముడు. తిరుపతిలో ఇంకో దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి. కాశీలో ఇంకొక దేవుడు ఉన్నాడు
అంటే శివుడు. మక్కాలో ఒక దేవుడు ఉన్నాడు, అల్లా. జెరూసలంలో మరి ఒక దేవుడు ఉన్నాడు, జీసస్. ఇలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుడు లేడు నాయనా. సమస్త తీర్థయాత్రల్లో ఉన్నది ఒక్కడే దైవం అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని పత్రి గారు చెప్పారు. సమస్త తీర్థయాత్రలో జెరూసలంలో ఉన్నది ఒకడే దేవుడు, మక్కాలో ఉన్నది ఒకడే దేవుడు, కాశీలో ఉన్నది, తిరుపతిలో ఉన్నది ఒకడే దేవుడు. ఈ తీర్థయాత్రల్లో ఒక్కో చోట ఒక్కో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నా, అన్నిట్లో ఉన్నది ఒకడే దేవుడు. అటువంటి మంచి తీర్థం అంటే అటువంటి దేవుడు మన వద్ద ఉంది. మంచి తీర్థం మన వద్ద ఉంది. ఆ దివ్య తీర్థంలోనే ఉంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సెలవిచ్చారు. అంచేత ఈ తీర్థాలకు తిరిగేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని తిరిగినా నీకు లాభం లేదు, ప్రయోజనం లేదు నాయన. నువ్వు దేనికోసం తిరుగుతున్నావో అది నీ దేహంలోనే ఉంది. అంచేత అన్ని చోట్ల వెతుక్కోవాల్సిన పనేమి లేదు. నీ దేహంలో ఎత్తుక్కో. మరి నీ దేహంలో ఎత్తుక్కోవాలంటే నువ్వు దేహంలోకి వెళ్ళాలి, అంటే ధ్యానం చేయాలి. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేస్తున్నారు. ఆ విషయమే పత్రి గారు చెప్పారు మనకి. ఆత్మజ్ఞాని పుణ్యక్షేత్రాలకు శరీరాన్ని తీసుకువెళ్ళడు, ఆ తీర్థాలకి వాటికి. పుణ్యక్షేత్రాలకి తీసుకువెళ్ళడు. ఆ ఆత్మను పొందడానికి తన శరీరంలోకే వెళ్తాడు, అంటే ధ్యానం చేస్తాడు అని చెప్పి పత్రి గారు చెప్పారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలా మంది తీర్థయాత్రలు అంటారు, తిరిగి వస్తూ ఉంటారు, ఎంతో పుణ్యం వచ్చేసింది అనుకుంటారు. చేసేస్తారు, పూర్వం నుంచి ఆచారంగా వచ్చిందని ఒకళ్ళు చేశారని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా చాలా మంది తపన పడతారు, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళలేదు, రామేశ్వరం వెళ్ళలేదు, కాశీ వెళ్ళలేదు, వెళ్తే ఎంతో బాగుంటుంది. ఇలాగా చాలా మంది ఆ తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అన్నీ తిరిగితే చెప్పుకుంటారు, నేను అన్నీ తిరిగి వచ్చేసాను, అన్ని నదుల్లోనూ మునిగాను. ఇంకా కొంతమంది పుష్కరాల్లో స్నానం చేస్తే చాలా పుణ్యం అనుకుంటూ, ఎక్కడ ఏ నదికి పుష్కరాలు వచ్చినా, ఒక గోదావరి కాదు, అన్నిటికీ ఉంటాయి పుష్కరాలు. అలా అన్ని చోట్లకి వెళ్ళి అన్ని పుష్కరాల్లోనూ స్నానం చేసి వస్తారు, గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా కొంతమంది, నేను 6 నదుల్లో 6 పుష్కరాలకి వెళ్ళాను, ఇంకా కొన్ని వెళ్ళాలి, అవి కూడా పూర్తి చేసేయాలి నా జీవితంలో అనుకుంటారు. ఇలా చెప్తూ ఉంటారు. అలా చేస్తే చాలా పుణ్యం వచ్చింది అనుకుంటారు. అంచేత అసలు ఈ తీర్థాలు అన్నదానికి అర్థం తెలుసుకుందాం. తీర్థయాత్రలు అంటారు కదా, దాని అంతరార్థం తెలుసుకుందాం. ఏదైనా సరే అంతరార్థం తెలుసుకోకపోతే మీరు విరుద్ధంగానే చేస్తారు. అంతరార్థం తెలుసుకుంటే చెయ్యవలసింది చేస్తారు. గుర్తుపెట్టుకోండి. తీర్థాలు అంటే అర్థం ఏంటంటే, తరింప చేసే వాటినే తీర్థాలు అంటారు.
మళ్ళా చెప్తున్నాను, తరింపచేసే వాటినే తీర్థాలు అంటారు. మళ్ళా తరించడం అంటే ఏంటి? మళ్ళా ఈ సందేహం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తరించడము అంటే తీరాన్ని దాటడం. తరించడము అంటే తీరాన్ని దాటడం. ఏ తీరాన్ని అంటే దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరుకోవడం. గుర్తుపెట్టుకోండి, దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరుకోవడం. ఎవరైతే దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరుకుంటారో వాడు తరించిన వాడు అని అర్థం. అలా తరింప చేసేవే తీర్థాలు. గుర్తెట్టుకోండి, అలా తరింప చేసే పనులు చేస్తే వాడు తీర్థయాత్రలు చేసినట్టే లెక్క. మరి ఇది ఎవరికి సాధ్యం? దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని, అది ఎవరికి సాధ్యం? తరించడం ఎవరికి సాధ్యం అంటే ఈ ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళకి కాదు, ఈ ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళు కాదు, ఈ నదుల్లో మునిగిన వాళ్ళకి కాదు, పరమాత్మను చేరుకున్న వాడికే అది సాధ్యం. గుర్తుపెట్టుకోండి, ఈ ఎవడు తరించగలడు? అది ఎవడికి సాధ్యం? ఈ నదులకు గుళ్ళు గోపురాలు వీటికి వెళ్ళిన వాడికి కాదు, పరమాత్మను చేరుకున్న వాడికి అది సాధ్యమవుతుంది. సరే, పరమాత్మను చేరుకోవడం అంటే మళ్ళా తెలియాలి. పరమాత్మను చేరుకోవడం అంటే ఇది చాలా మందికి దైవాన్ని చేరుకోవాలి, దైవాన్ని చేరుకోవాలని అంటారు, దాని అర్థం ఎవరికి తెలియదు. చేరుకోవడం అంటే గుర్తుపెట్టుకోండి, జీసస్ చెప్పినట్టు దేవుని రాజ్యంలో ప్రవేశించడం. పరమాత్మను చేరుకోవడం అన్నది ఎవరికి సాధ్యము అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడికి. ఇది మనకు అర్థం కావాలి అంటే సత్యలోకం చేరుకున్న వాడికి, సత్యలోకం చేరుకున్న వాడికి. అటువంటి వాడు ఎవరైతే ఆ దేవుని రాజ్యానికి, ఆ సత్యలోకానికి చేరుకుంటాడో మరల భూలోకానికి రాడు. వాడు భూలోకానికి రాడు. అంటే భూలోకానికి రాడు అంటే ఇంకా జన్మ లేదు. భూలోకానికి వస్తే జన్మించినట్టు, ఇంకా రాకపోతే ఇంకాడికి ఏ జన్మ లేదు. జన్మ లేని వాడికి ఆలోచించండి, దుఃఖం ఎలా ఉంటుంది? అక్కడ ఉన్నదంతా ఆనందమే. అంటే వాడు దుఃఖ తీరాన్ని నుంచి ఆనంద తీరానికి చేరుకున్నాడు, అంటే తరించాడు. అది సత్యలోకం చేరుకున్నవాడు తరిస్తాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. 8వ అధ్యాయంలో 16వ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి, భగవద్గీతలో లేనిది లేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సరిగ్గా మీకు అవగాహన అవుతే అన్ని భగవద్గీతలో ఉన్నాయి. 8వ అధ్యాయంలో 16వ శ్లోకం, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోజ్జన మాముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకాల లాంటి లోకాలకి చేరుకున్నా మరల జన్మ తీసుకోవాల్సిందే. కానీ నేనుండేటువంటి లోకానికి అంటే సత్యలోకానికి చేరుకుంటే
మరలా నీకు పునర్జన్మ ఉండదు. వాడు తరిస్తాడు. మరి అలా తరించాలి అంటే అన్ని ప్రదేశాలు తిరిగిన, పుణ్యక్షేత్రాలు దర్శించిన, తిరుపతి, రామేశ్వరం, కాశీ, జెరూసలేం, మక్కా ఎన్ని దర్శించినా, ఎన్ని మతాలు మార్చినా, ఇది కూడా పాయింట్ రాసుకోండి, ఏమీ ప్రయోజనం లేదు. యాతన తప్ప. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, మరి ఏమీ కాదంటున్నారు, అలా మనల్ని తరింపచేసేవి ఏమైనా ఉన్నాయా అంటే, తీర్థాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. మళ్ళీ మీకు ఆశ్చర్యం వేయచ్చు, ఎక్కడున్నాయండి అని. ఎక్కడున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, పత్రిజీ నిర్మింపజేసే ధ్యాన కేంద్రాలు ఇవన్నీ తీర్థాలే. ఇప్పుడు భీమవరంలో 3 రోజుల క్లాస్ జరుగుతుంది, అది గొప్ప తీర్థం. ఒక మక్కా కంట, జెరూసలేం కంట, కాశీ కంట గొప్ప తీర్థం భీమవరం 3 రోజుల క్లాస్. పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఇవన్నీ తీర్థాలే. మెగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, కట్టాల్, అది పేరవరం, ఇవన్నీ కూడా. ఇటువంటి కేంద్రాలకి ఎవరైనా వెళ్ళాలి, వాటిని దర్శించాలి. అందుకే పత్రిగారు ఆ యజ్ఞాల ఘాటికి వచ్చిన వాళ్ళని అన్ని కేంద్రాలు చూసి రమ్మంటారు. ఇతనే కాదు ఆయన చెప్పేది, సరదాగా బాగున్నాయి లేదు చూడండి అని కాదు. నాయనా నువ్వు ఇలాంటి కేంద్రాలకు వెళ్ళాలి, వాటికి వీటికి కాదు, ఇవేనైనా నిన్ను తరింపచేసేవి, నీకు అర్థం కావట్లేదు, ఒకసారి చూసి రండి అని. కట్టాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అష్టాదశ పిరమిడ్ ఓంకారేశ్వర పంపిస్తూ ఉంటారు. అటువంటి కేంద్రాలు దర్శించి అక్కడ వాళ్ళు కొన్ని నెలల పాటు ఉంటూ అక్కడ 3 పనులు చేయాలి. పత్రి గారు బోధించే ఆధ్యాత్మిక త్రిరత్నాలు అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం, సాత్వికమైన శాకారంతో ఆత్మజ్ఞానం కలిగిన వారి పుస్తకాలు చదువుతూ, ఆత్మజ్ఞానాన్ని బోధించే వారి సందేశాలు వింటూ, అనునిత్యం ఇచ్చేయాలి. అలా అటువంటి కేంద్రాలు దర్శించి అక్కడ కొన్ని నెలల పాటు ఈ ధ్యాన సాధన ఇవన్నీ చేస్తూ ఉంటే వారు కొన్నాళ్ళ పూర్ణ జ్ఞానులై తరించగలుగుతారు. నేను అందుకే భీమవరం ఊరికి ఒక్కసారి వచ్చి వెళ్ళడం కాదు, ఒక 3 మాసాలు. ఎందుకంటానంటే 3 మాసాలు వచ్చిన వాడికి కంటిన్యూ 3 ఏళ్ళు వస్తాడు, వదలడం. వాడికి అర్థమైపోతుంది, నీకు మళ్ళా చెప్పక్కల. ఆ రుచి ఏదో, ఆ రుచి పట్టేస్తాడు. ఇవన్నీ అలవాటైపోతాడు, ఇంటికి వచ్చినా ఈ పనులే చేస్తాడు. వాళ్ళు మెల్లిమెల్లిగా పూర్ణ జ్ఞానులై తరించగలుగుతారు, సత్యలోకం చేరుకుంటారు. అది అంచేత గుర్తుపెట్టుకోండి,
పత్రి గారు చెప్పినట్టు ఆత్మజ్ఞాని అన్నవాడు శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తాడు అని పత్రి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఆది శంకరాచార్య వారు బోధించిన ఈ విషయమే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చెప్తూ ఉంటారు. ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు చాలా కాలం చెప్పాను చాలాసార్లు. ఇది ఏంటంటే ఆయన చెప్పింది భగవద్గీత కించిదధీత కించిదధీత భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత గంగాజల లవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ సకృదపి ఏన మురారి సమర్చ క్రియతా తస్య యమేన న చర్చ క్రియతా తస్య యమేన న చర్చ. శంకరాచార్య వారు చెప్పినటువంటి దీని సందేశం ఏంటంటే ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, భగవద్గీత కించిదధీత అంటే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగా జలాన్ని కనీసం ఒక్క బొట్టైనా పానం చేస్తారో, ఒక్క బొట్టు గంగా జలాన్ని ఎవరైతే ఆత్మజ్ఞానులతో కనీసం ఒక్కసారైనా చర్చిస్తారో, అలాంటి వారి గురించి యముడు ఇక్కడ ఇంకా పట్టించుకోడు. మళ్ళా జన్మిచ్చే యమలోకానికి వెళ్ళడు. జన్మ లేని సత్యలోకానికి చేరుకుంటాడు. అది శంకరాచార్య వారు చెప్పింది. ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగాజలాన్ని కనీసం ఒక బొట్టైనా పానం చేస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానులతో ఒక్కసారైనా చర్చిస్తారో, అలాంటి గురించి యముడిక పట్టించుకోడు. మీరు అనొచ్చు, అనుకోవచ్చు, నేను భగవద్గీత కొంచెం ఏంటండి, నేను చాలా చదివాను, మొత్తం భగవద్గీతను 2-3 సార్లు చదివేశానంటాడు. గంగాజలాన్ని ఒక బొట్టేటండి, నేను కాశీ వెళ్ళినప్పుడు ఏకంగా గ్లాసులు తాగాను అంటారు. ఆత్మజ్ఞానంతో కనీసం ఒక్కసారైనా చర్చిస్తారు. చర్చించడం అంటే పత్రిజీ గారి క్లాసులు నేను చాలా వెళ్ళానండి, మీ భీమవరం క్లాసులు కూడా చాలా అటెండ్ అయ్యానండి, ఇంకా నాకు తరించేసినట్టేనంటారా అంటాడు. ఆడికే డౌట్ వచ్చింది. ఆ ప్రశ్న వేశాడు, ఆ సందేహం వచ్చింది అంటే జరగలేదనే లెక్క. మరి శంకరాచార్య వారు ఎందుకు చెప్పారు? ఇది పెద్ద సందేహం. జరగనప్పుడు ఆయన ఎందుకు చెప్పారు అంటే అదే నేను మొదటి నుంచి చెప్పేది. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు బోధించే ఒక్క విషయంలో ఎంతో అర్థం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే శంకరాచార్యుల వారి స్థాయిలో ఉన్న ఇంకొకడు చెప్పగలడు, కానీ ఎవడు చెప్పలేడు. భగవద్గీత కృష్ణుడు బోధించాడు. కృష్ణుడు స్థాయిలో ఉన్నటువంటి ఇంకొకడు చెప్పగలడు, ఇంకొకడు చెప్పలేడు. రైలు అంటే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పుకున్నాం, లైటు, సౌండు ఇలాగంటూ. అలాంటిది ఆ స్థాయిలో ఉన్న శంకరాచార్య వారు చెప్పిన, కృష్ణుడు చెప్పిన, బుద్ధుడు చెప్పిన
ఆ స్థాయిలో ఉన్న పత్రి గారే చెప్పగలరు. గుర్తుపెట్టుకోండి. అంచేత ఈ శంకరాచార్య వారు చెప్పిన ఈ శ్లోకం గురించి పత్రి గారు చక్కటి వివరణ ఇచ్చారు. దాని గురించి తెలుసుకుందాం. ఆయన ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞానంతో కూడిన ఆత్మానుభవంతో వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలను కొంతైనా చదవాలి. భగవద్గీత కించిత దధీత అంటే ఆత్మజ్ఞానంతో కూడిన ఆత్మానుభవంతో వ్రాయబడిన. ఎవరు రాశారు? ఆత్మ అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు రాశారు. ఏం రాస్తారు వాళ్ళు? ఆత్మజ్ఞానంతో కూడిన విషయాలే రాస్తారు. అలాంటి ఆధ్యాత్మిక, అదే నేను చెప్తున్నాను, స్వాధ్యాయం అంటే బాడీకి మైండ్కి సంబంధించిన కాదు నాయనా అని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నానో. నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంపద నీ చేతుల్లో. ఏంటి పుస్తకాలన్నీను? ఈ పెట్టి చదవరా చాలా అంటే అడిగే డబ్బులు వస్తాయి. మరి ఇలాగ అడిగేవాళ్ళు ఉన్నప్పుడు తేవడంలో ఆయన తప్పేటి? బుర్ర పనిచేది వీళ్ళకి. చేత భగవద్గీత కించిత్ అద్వైత అంటే ఆత్మజ్ఞానంతో కూడిన ఆత్మానుభవంతో వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలు కొంతైనా చదవాలి. గంగాజల లవ కణికాపీత అంటే గంగాజలాన్ని ఒక్క బొట్టు కాదు. కాశీలో ఉండేవాళ్ళు రోజు తాగుతున్నారు బిందులు బిందు. వాళ్ళకి వచ్చేసినా వాళ్ళు తరించేశారా అంటే కాదు. ధ్యాన స్థితిలో పత్రిగారు చెప్పింది, సమాధిలో ఉన్నప్పుడు కేచరి ముద్ర ద్వారా లాలాజలం విశ్వశక్తితో ఏకమై అమృత బిందువుగా మారినప్పుడు అటువంటి గంగాజలాన్ని ఒక్క బొట్టైనా త్రాగాలి. అంటే అనునిత్యం ధ్యానం కొంతైనా చెయ్యాలి అని పత్రిగారు చెప్పారు. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ధ్యాన స్థితిలో రాసుకోండి, ఇది చాలాసార్లు చదవాలి, ఇది అర్థం అవ్వాలంటే పాయింట్ అసమస్యగా. ధ్యాన స్థితిలో సమాధిలో ఉన్నప్పుడు కేచరి ముద్ర ద్వారా లాలాజలం విశ్వశక్తితో ఏకమై అమృత బిందువుగా మారినప్పుడు అమృతం అయిపోతుంది. అది వారిలో ఉన్న లాలాజలం ఆ విశ్వశక్తితో ఏకమై అమృతం అయిపోతుంది. అటువంటి గంగాజలం ఒక్క బొట్టైనా త్రాగాలన్నారు పత్రిక. అంటే అనునిత్య ధ్యానం కొంతైనా చేయాలన్నారు. దీన్ని ఇంకా మీకు లోతుగా వివరిస్తాను. ధ్యాన స్థితిలో సమాధిలో ఉన్నప్పుడు అన్నారు. మనం 3 స్టేజ్లు చెప్పుకున్నాం ధ్యానంలో. ఫస్ట్ స్టేజ్లో చంచల మనసు నిశ్చలమవుతుందన్న. సెకండ్ స్టేజ్లో నిశ్చలమైన మనసు నిర్మలమవుతుందన్న. థర్డ్ స్టేజ్లో నిర్మలమైన మనసు శూన్యమవుతుందన్న. అలా మనసు శూన్యమైనప్పుడే మీరు సమాధి స్థితికి చేరుకుంటారు. సమాధి స్థితి అంటే మనసు శూన్యం, ఇంకక్కడ మనసు లేదు, ఏమీ లేదు. భగవత్ స్థితిలో ఉంటారు. దాన్నే సమాధి స్థితి. నేను ఈ ధ్యాన మార్గంలో రాకముందు యోగా అభ్యాసం చేశాను.
నేర్చుకున్నాను. గురువుగా కూడా చాలా మందికి బోధించాను. కొన్ని వందల మందికి బోధించాను వేళ. నాకు అన్నిట్లో ఆ యోగాలో దీంట్లో బాగా నైపుణ్యం ఉంది. ఏ ఆసనం వేస్తాను ఇప్పటికైనా సరే. బంధాలు, క్రియలు ఇలా చాలా చేశాను. జలనేత్రి, సూత్రనేత్రి ఇలా చాలా చేశాను. అప్పుడు ఒక ఆసనం గురించి నేర్చుకున్నాను. ఆసనం కూడా కాదది. ముద్రలు. ఖేచరీ ముద్ర అంటారు. అప్పుడు గురువుగారు నేర్చుకున్నప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు మంచినీరు దొరకలేదనుకోండి తాగడానికి, మీకు బాగా దాహం వేస్తుంది. తట్టుకోలేకపోతున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే నీరు లేదు. అప్పుడు ఈ ఆసనం ఎయ్యండి. ఆ దాహాన్ని మీరు తట్టుకుంటారు అన్నారు. ఏమిటి ఆసనం అంటే గుర్తెట్టుకోండి. మీరు నోరు తెరిచి నాలికను వంచాలి లోపలికి. అలా లోపలికి వంచి గాలి పీల్చాలి. పీలిస్తే లోపల ఉన్న లాలాజలం లోపలికి వెళ్తుంది. అది చేస్తే మీరు కొన్ని గంటలు నీరు లేకపోయినా ఉండగలుగుతారు అని చెప్పారు అప్పుడు. అది నేర్చుకున్నాం మేము. ఇప్పుడు పత్రి గారు ఏం చెప్పారంటే, నువ్వు ధ్యాన స్థితికి వెళ్ళిపోతే అంటే ఆలోచన లేని స్థితికి. అందుకే నేను చెప్తాను, ఆలోచన లేని స్థితి కావాలి, మనసు పని చేయని స్థితి కావాలి. పదే పదే చెప్తాను. గైడింగ్ మెడిటేషన్లో మనసు పనిచేస్తుంది. నువ్వు ఆ స్థితికి ఎక్కడ వెళ్ళి చేస్తావు? నువ్వు చేసిందంతా వేస్ట్ అంటాను. అర్థం కాదు ఎవరికి. ఈ మ్యూజిక్ పెట్టి మనసు పనిచేస్తే, ఆ మాటలు వింటూ మనసు పనిచేస్తే, ఇంక నువ్వు ఎక్కడ ఫస్ట్ స్టేజ్ కూడా నీకు రాలా. అప్పుడు థర్డ్ స్టేజ్కి మీరు వెళ్ళినప్పుడు, మనసు శూన్యం అయిపోయినప్పుడు, మీరు ఆ దైవంతోటే ఉన్నప్పుడు ఆ స్థితిని సమాధి స్థితి అంటారు. ఇంకా మనసు ఏమి లేదు, శూన్యం. నిర్మలం కూడా కాదు, శూన్యం. ఓ ముమ్మడి వారం బాలయోగిని తీసుకోండి. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏ ఆహారం లేదు, నీరు లేదు, అలాగే ఉండిపోతాడు. చాలా మందికి ఆశ్చర్యం వేస్తారు, ఎలా ఉన్నాడు ఈయన అని. అంతలా సాధన చేసి ఆ సమాధి స్థితిలో ఆయన కూర్చున్నప్పుడు ఆయనకి తెలియకుండానే ఈ కేచరీ ముద్ర పడిపోతుందంట. ఈ కేచరీ ముద్ర అది ఆ ధ్యానంలోనే ఆ పడి లాలాజలం ఊరుతూ ఉంటుంది. పైనుంచి ఆ విశ్వశక్తి వస్తూ ఉంటుంది. ఈ రెండూ కలుస్తాయి. ఈ రెండూ కలవడం వల్ల అది అమృత బిందువుగా మారిపోతుంది. అమృతం కింద. మనం విన్నాం కదా, దేవతలు అమృతం తాగి అమరులయ్యారని. దాన్ని పానం చేస్తారు వాళ్ళు. ముమ్మడి వారం బాలయోగి అలాంటి వాళ్ళు. అంచేతే వాళ్ళకి అమృతం తాగినోడికి ఇంకా ఆహారం ఏంటి, పిచ్చి కానీ ఇంకా ఆహారం అక్కల. అమృతాన్నే తాగాడు. అది అమృతంతో సమానమని పత్రి గారు చెప్తున్నారు అన్నమాట. అది ఒక్క బొట్టైనా తాగాలన్నారు ఆయన శంకరాచార్య వారు. అది గంగా జలాన్ని గ్లాసులు గ్లాసులు బిందులు బిందులు తాగడం కాదు, దాన్ని గంగాజలం అంటారు. అది పత్రి గారు వివరించారు. ఎవరు చెప్పగలరు దీని అర్థం? ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి పత్రి గారు మనకు అందించారు. అలాగే
ఎవరైతే కొంచెమైనా సజ్జన సాంగత్యం చేస్తారో, అంటే ఆత్మజ్ఞానం బోధించేవారు సాంగత్యం చేస్తారో, భీమవరం 3 రోజుల క్లాస్ లాంటి క్లాసులు, ఇలాంటి జూమ్ క్లాసులు ఎవరైతే వింటూ ఉంటారో, అలాంటి వారు మరణించిన తర్వాత వారు ఈ భూమండలంలోంచి నిష్క్రమించి ఊర్ధ్వలోకాలకు చేరినప్పుడు వారిని నిలబెట్టి గద్దించేవారు ఎవరు ఉండరు. యమేన నా చర్చ, ఏ యముడు పట్టించుకోవడాలి. చాలా గొప్ప లోకాలకు వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ అడిగి నువ్వు ఆ తప్పులు ఎందుకు చేసావు, ఈ తప్పులు ఎందుకు చేసావు, ఇటువంటి ఏం చేసావు అని అడిగేవాడు లేడు. డైరెక్ట్ జనాలోకం దాటి వెళ్ళిపోతారు. అది పత్రి గారు ఇచ్చిన వివరణ. ఇలా ఆధ్యాత్మిక శాస్త్ర త్రిరత్నాలైనటువంటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ మూడింటిని చక్కని పదాలతో అద్భుతంగా శ్రీ ఆది శంకరాచార్య వారు వివరించారు అని చెప్పి పత్రి గారు మరి మనకి చెప్పడం జరిగింది. అలా ఏ మహాత్ములు బ్రహ్మజ్ఞానులు చెప్పినా ఒకటే చెప్తున్నారు అని పత్రిజీ వివరించడం జరిగింది. అని చేత ఇది గుర్తుపెట్టుకోండి. అసమాషి కాదు ఈ సబ్జెక్టులన్నీ అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయం కూడా ఇంకా 2-3 సార్లు వింటేనే కానీ అర్థం కాదు. ఆ స్థాయికి వెళ్ళాలి మన సాధన. ధ్యానం చేయడం అంటే ఏదో పొద్దున్నో గంట కూర్చోవడం, సాయంత్రం గంట కూర్చోవడం కాదు. తీవ్ర స్థాయిలోకి వెళ్ళాలి. మరి ఆ స్థాయికి వెళ్ళాలి కదా. ఫస్ట్ స్టేజే దాటకపోతే ఎక్కడొస్తుంది? నాకు దుఃఖం ఉండకూడదు ఎలా కుదురుతుంది? నాకు జ్ఞానం వచ్చేయాలి ఎలా వస్తుంది? అందుకే ధ్యానం చేస్తున్నా ఈ పూజలు కూడా మామూలుగానే చేస్తున్నారు. అన్ని ఆరాధనలు మామూలుగా చేస్తారు, అన్ని మామూలుగా. మళ్ళీ అంటారు నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. కానీ ఆత్మజ్ఞాని స్పష్టంగా చెప్పారు పత్రి గారు, పుణ్యక్షేత్రాలకు శరీరాన్ని తీసుకువెళ్ళడు అని. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అని చెప్పి. చేత బాగా తీవ్రంగా సాధన చేయాలి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు. ఊరికే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి ఒక్క పద్యం గురించి చెప్పుకున్నాం ఈరోజు అంతా. ఎంత అర్థం ఉందో దాంట్లో. అందుకే కంగారుగా వెళ్ళొద్దు. ఒక్కొక్క పాయింట్ని చాలా లోతుగా అధ్యయనం చేయాలి అని చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.